జాబ్ కానీ బిజినెస్ కానీ ఈ కూలే కానీ పని చేసే వైఫ్ల గురించి టాపిక్. ఏమండి, పనికి భర్తకి సపోర్ట్గా ఉండాలని భార్య ఇంట్లో వెళ్ళక పనికి వెళ్తారు. భర్తలు ఎలా ఉన్నారంటే అందరు కాదు, కొందరు. నేను మన బస్సులో వస్తూ ఒక ఇద్దరు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఆమె పనికి వెళ్ళి వస్తుంటే భర్త ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చావు, ఇంకా ఎందుకు రాలేదు, ఎవరితో ఉన్నావు, ఇంతసేపు ఏంటి, ఏం చేస్తున్నావు, ఇంకా రాలేదేంటి. ఆమె ఏమంటుంది, బస్సు ఎక్కాను, దిగుతున్నాను, ఎక్కుతున్నాను, నేను కాదు కదా, డ్రైవర్ తోలుతాడు కదా, బస్సు వచ్చినప్పుడు నేను రావాలి కానీ నేను అలా రాలేను కదా, వచ్చేదాకా వెయిట్ చేయి అంటే నేను ఈ లోపే నేను బస్సులో ఉన్నవాడిని ఉంచుకున్నానా, నీ పని దగ్గర ఉన్న కాడ ఉంచుకున్నానా, లేకపోతే నేను పరిగెత్తుకుంటా రాలేదా, వచ్చే వరకు వెయిట్ చేయమనే లోపు 100 ఫోన్ కాల్స్ చేసి సతాయించాడు అతను. ఇలాగా చాలామంది బయటపడని ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ కోసమే కష్టపడతారు. భార్యాభర్తలు కష్టపడితే పిల్లలకు ₹1 ఉంటుందని వాళ్ళు ఇద్దరు కష్టపడితే అర్థం చేసుకొని భర్తలు ఉన్నంత వరకు భార్యలకి కష్టాలు తప్పవా? మీకు అంత డౌట్ ఉన్నప్పుడు మీరు భార్యను కూర్చోబెట్టి సాధండి అయ్యా, పనికి ఎందుకు పంపిస్తున్నారు? చేసే ఆడది చెప్పి చెయ్యదు, పనికి వెళ్తేనే చెయ్యదు, ఎక్కడైనా చేస్తుంది. అలా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వర్క్ చేసుకునే వాళ్ళని అనుమానించకండి, అవమానించకండి. పొద్దుననగా ఫ్యామిలీకి ఇంట్లో చేసి పెట్టి బాక్స్ కట్టుకొని పిల్లలకి భర్తకు పెట్టి తను వెళ్ళి అందరిలో పని చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తూ నీ టార్చర్ ఇంత భరించే ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఆమె ట్రావెల్ చేస్తుంది. ఫ్యామిలీ కోసమే కదా, భర్తకు సపోర్ట్ ఉండడం, పిల్లల్ని సాక్కోవడం కోసమే కదా. మరి నీ టార్చర్ ఏంటి? అంత అనుమానించేవాడు పనికి పంపించకు. నువ్వే కష్టపడి కాలు బయట పెట్టకుండా సాధు భార్యని. పనికి పోవడం ఎందుకు, నీ మాటలు పడ్డం ఎందుకు? నీ మాటలు పడ్డానికి ఆమె పని చేసేది ఎందుకు? ఇలా చాలా మంది ఉన్నారు. చాలా ఫ్యామిలీస్లో ఇలా గొడవలు అవుతున్నాయి. చాలా సైకో ముండా కొడుకులు ఉన్నారు బయట. అట్లా పద్ధతి కాదు. ఈరోజు నీకు అన్నీ నడుస్తున్నాయి, నీకు వయసు ఉంది, ఒక దెబ్బ కొడతావేమో, కానీ ఆడ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. మీరు అంత దాకా దిగదార్చుకోండి. ఎందుకు మర్డర్లు అవుతున్నాయి, ఎందుకు భార్యలకు ఇలా అవుతుంది, ఎందుకు భర్తలు మాత్రమే చంపుతున్నారంటే తాగుబోతు ముండా కొడుకులు ఉంటారు. ఏమి అనని భర్తల్ని టార్చర్ పెట్టే భార్యలు కూడా ఉంటారు. అలా కాకుండా మీరు ఒకళ్ళొకరు అర్థం చేసుకొని మీరు బాగుండి పిల్లల్ని బాగుంచండి అండ్ మంచిగా పని చేసుకోనండి. జీవితం మళ్ళీ రాదు. వచ్చిన జీవితాన్ని ఇలా అనుమానాలతో ఒకళ్ళొకరు అర్థం చేసుకోకుండా గొడవలతో సంసారం తీయకండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక జంటగా భార్యాభర్తలు అయిన తర్వాత మీరిద్దరు కలిసి పిల్లల్ని కంటారు. వాళ్ళ భవిష్యత్తు కోసమైనా అర్థం చేసుకొని బ్రతకండి. ఏమండి, ముక్కు మొహం తెలవని వాళ్ళనే అర్థం చేసుకుంటాము, జీవితాంతం ఉండే భార్య మీకు అర్థం కాదా, భర్త మీకు అర్థం కారా? కలిసి ఎలా ఉంటున్నారండి? కలిసి ఉంటేనే కదా సంసారం అది. అంతేకాని పనికి వెళ్ళిన వాళ్ళందరూ తప్పుటోళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. మనం ఆలోచించే ఆలోచన, చూసే కళ్ళను అలా ఉంటుంది తప్ప అందరూ స్ట్రిక్ట్గానే క్రమశిక్షణగానే పనికి వెళ్ళి వస్తారు. మీరు అనుమానించి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. కష్టపడ్డ భార్యని ఇంకా మానసికంగా బయట ఇంట్లో చెప్పుకోలేక చాలామంది ఆడవాళ్ళు సఫర్ అవుతుర్రు. మగవాడు అనే రైట్స్ ఉన్నాయని అనకండి. ఆడవాళ్ళు కూడా అనాలంటే చాలా ఉంటుంది. ఓకేనా?